ఈ కావేరి కావేరి వేమూరి కావేరి బస్సు యాక్సిడెంట్ సంబంధించి చిన్న టేకూరు దగ్గర యాక్సిడెంట్ అయింది. కర్నూలుకి 22 కిలోమీటర్ల దూరంలో. దీని మీద ఇప్పుడు పోలీసులు దాదాపు 15 బృందాలుగా ఏర్పడి విచారణలు జరుపుతున్నారు. ఇప్పటికీ కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేసు అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కానీ చూస్తే ఎఫ్ఐఆర్లో A1గా మిర్యాల లక్ష్మయ్య డ్రైవరు, A2గా ఓనర్ వినోద్ కుమార్, ఓనర్ వేమూరి వినోద్ కుమార్, ఇద్దరు పేర్లు అయితే చేర్చారు. ఇంకా కూడా చేర్చే అవకాశం ఉంది. ఈ లోపల ఎర్రిస్వామి వెళ్ళి శివశంకర్ మీద కంప్లైంట్ చనిపోయిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాడు. సో దాంతో శివశంకర్ ఎపిసోడు, దాంట్లో ఎర్రిస్వామి రోలు ఇవన్నీ బయటకు వచ్చాయి. అట్లాగే ఈ డ్రైవర్ లక్ష్మయ్య ఇప్పటికైనా నిజాలు చెప్తున్నాడా లేదా అనేది పోలీసులకు అనుమానం అయితే ఉంది. అందుకని పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే మోడీనే సాక్షాత్తు రంగంలో ఎదిగాడు కాబట్టి ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని ముందుకెళ్తున్నట్టే కనబడుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ 2 విషయాలు బయటకు వచ్చాయి. ఒకటేమో ఈ డ్రైవర్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనేది ఒకటైతే, 2 ఎర్రిస్వామి కూడా అబద్ధాలు చెప్తున్నాడు అనేది 2. ముందుగా డ్రైవర్ విషయంకి వస్తే డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ చెప్పింది డ్రైవరు అసలు లక్ష్మయ్య దొరకలేదు, పారిపోయాడు. రెండవ ఆయన శివనారాయణ అని డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను అక్కడే నిలబడి అతను కూడా కొంతమందిని కాపాడడానికి రాడ్డుతో అద్దాలను పాల్గొట్టి చేశాడు. అతను అయితే పోలీసులు తీసుకెళ్లారు. అతను బిగినింగ్లో అబద్ధాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, బైకు వెనక నుంచి వచ్చి కొట్టేసింది, అతను చనిపోయాడు, ఆ బైక్ లోపలికి వచ్చేసింది, మాకు తెలియలేదు డ్రైవర్కి, లక్ష్మయ్యకి అని చెప్పాడు. ఆ తర్వాత లక్ష్మయ్య కూడా దొరికాడు. లక్ష్మయ్య ఏం చెప్పాడంటే, ముందు బైక్ వెళ్తా ఉంది, బైక్ని ఒక రాంగ్ రూట్లో వచ్చేసాడు. సడన్గా రాంగ్ రూట్లో వచ్చినప్పుడు నేను కొట్టేసినాక దాని మీదకి వెళ్ళాల్సి వచ్చింది. బైక్ ఈడ్చుకొని వెళ్ళాను. నాకు సడన్ బ్రేక్ వేయలేకపోయాను, ఎందుకంటే వెనకాల వెహికల్స్ ఉన్నాయి, సడన్ బ్రేక్ వేస్తే గుద్దేస్తారని చెప్పి కొంత మెల్లగా బ్రేక్ అప్లై చేశాను. అది 200 ఫీట్లకి లాక్కొని వెళ్ళింది, నేను మంటలు చూసుకోలేదు అనేది అతను చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, బైక్ వైపు నుంచి నడిపారు. అసలు బైక్ ఎవరిది, ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది. సో ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఆధార్ కార్డు ప్రకారం ఆ అబ్బాయి పేరు శివశంకర్ అని, వాళ్ళ అమ్మ యశోద అని, ఆమె కర్నూలులోనే ఉంటారని అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి ఫోన్ లేదు, ఏమైందని ఫోన్ నెంబర్ అడిగి ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తే లక్ష్మీపురంలో ఈ అబ్బాయి దగ్గర ఎర్రిస్వామి అనే అబ్బాయి దగ్గర ఫోన్ అక్కడ ఉన్నట్టు తెలిసింది. వీళ్ళు వెళ్తే ఎర్రిస్వామి అని ఒకడు ఉన్నాడు. ఈ లోపల వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ ఫుటేజీలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేశారు. అందులో శివశంకర్ 2 గంటల 24 నిమిషాలకి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి పల్సర్ బైక్ తీసుకొని వెనకాల ఎర్రిస్వామి కూర్చోన్నాడు. దాంతో ఎర్రిస్వామి ఉన్నాడనే విషయం అర్థమైంది. ఎర్రిస్వామిని కూడా అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నిస్తే ఆ అబ్బాయి కూడా ఒక స్టోరీ చెప్పాడు. అదేంటంటే, వీళ్ళిద్దరూ ఇక్కడ పెట్రోల్ బంక్ పోసుకున్న తర్వాత డోన్లో దించుతాను నిన్ను అని చెప్పి ఇతను డోన్లో నన్ను దించమని ఎర్రిస్వామి అడిగితే డోన్లో దించడానికి తీసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో 5.5 కిలోమీటర్లు దాటిన తర్వాత స్కిడ్ అయింది బస్సు. మరి వీడు తాగున్నాడు అనేది కూడా పోస్ట్ మార్టంలో కూడా కన్ఫర్మ్ అయింది. ఈ ఫుటేజ్లో కూడా పెట్రోల్ బంక్ ఫుటేజ్లో కూడా అబ్బాయి బైక్ని ఒక చేత్తో ఇలా తిప్పే పద్ధతి కావచ్చు, తర్వాత కట్టుకొడుతున్నప్పుడు అది స్కిడ్ అవుతుంది. ఇవన్నీ చూస్తే తాగున్నాడని, వాడు కూడా మేము ఇద్దరం కలిసి తాగాం లక్ష్మీపురం దీంట్లో ఒక దాని ఏమంటారు బెల్ట్ షాప్లో తాగామనేది ఎర్రిస్వామి చెప్పాడు. సో తాగిన వలన లేకపోతే అక్కడ రోడ్డు కూడా బాగాలేదు కాబట్టి స్కిడ్ ఏమో గుంతల వల్ల ఏమన్నా అయిందా కారణం తెలియదు, మొత్తానికి స్కిడ్ అయితే పడ్డాడు. అతను ఈ అబ్బాయి వెనక్కి కూర్చున్నాడు, ఇద్దరికి హెల్మెట్ లేవు. ఈ అబ్బాయి ఏమో డివైడర్ మధ్యలో ఉండే గడ్డి మీద ఎర్రిస్వామి పడ్డాడు. సో దాంతో ఈ అబ్బాయి లేసి వచ్చి ఇతన్ని చూస్తే చనిపోయినట్టుగా అర్థమైంది. అంటే ఊపిరి ఆడుతుందా లేదు చూశాడు. దాంతో అతన్ని రోడ్డు మధ్యలో పడ్డాడు, అతన్ని పక్కకు లాగాడు. బైక్ లాగుతూ ఉంటే వెహికల్స్ విపరీతంగా వస్తున్నాయి కాబట్టి బైక్ లాగలేకపోయాడు. ట్రై చేయడం, వెహికల్ రావడం, ఇతను పెద్ద హెవీ బైక్ కాబట్టి దాన్ని లాగలేకపోయాడు. ఈ లోపల ఈ బస్సు కావేరి బస్సు దాన్ని లాక్కొని వెళ్ళిపోయింది. ఇదంతా చూసినాక మంటలు వచ్చేసాయి, ఇదంతా కాలిపోతుంది బస్సు. ఇవన్నీ చూసి అబ్బాయి భయపడిపోయి
ఈ శివశంకర్ దగ్గరికి వచ్చి ఆ ఫోను తీసుకొని అతను పారిపోయాడు. ఇది ఆ అబ్బాయి చెప్పిన వెర్షన్. సో ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పిన వెర్షన్ కరెక్టే కాదనేది పక్కన పెడితే, ముందు ఈ అబ్బాయి చెప్పిన వెర్షన్ తీసుకెళ్ళి డ్రైవర్ లక్ష్మయ్యని మళ్ళీ పోలీసులు అడిగారు. పోలీసులు అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఇప్పుడు మళ్ళీ వెర్షన్ మారి నేను వెళ్తున్నాను, ఒక 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు నాకేం కనబడలేదు, వర్షం పడుతుంది, చీకటి, రోడ్డులో పెద్దగా లైటింగ్ లేదు, నా లైట్కి అక్కడ ఈ వర్షానికి నాకు సరిగా కనబడలేదు, బండి కూడా నల్లగా ఉంది అనేది చెప్పాడు. అది నమ్మారు కూడా పోలీసులు, పాజిబుల్లే కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది ఏంటంటే, ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే కొన్ని వెహికల్స్ వెళ్ళాయి, పక్క నుంచి వెళ్ళాయని చెప్పాడు.